దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా కార్మిక వర్గానికి ఉన్న చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా కార్మిక వర్గానికి అన్యాయం చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అందువల్ల ఎన్డీఏ ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. అందుకనే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గము రైతాంగం కలిసి సమ్మెకి గ్రామీణ బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఏమైనా సరే మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్న స్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి శ్రద్ధ చూపట్లేదు. ఉదాహరణకి రైతాంగం దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతుంటే గిట్టుబాటు ధర కల్పించకపోగా మొన్న ప్రకటించిన మద్దతు ధర నామమాత్రంగా ఉంది. ఆ రకంగా రైతాంగ వ్యతిరేక ప్రభుత్వంగా, ప్రైవేటీకరణ అనుకూల ప్రభుత్వంగా ఈ ఈ కేంద్ర ప్రభుత్వం ఉందని మేము అభిప్రాయపడతాం. ఒంగోలు ఎమ్మెల్యే దాంతెల జనార్దన్ గెలిచి 1 సంవత్సరం అవుతుంది. అభివృద్ధికి పెద్దపీట వేస్తారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందరం ఆశించింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు బాగా రాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని ఆశించాం. కానీ అమరావతికి, పోలవరానికి మినహా మిగతా ఏ అభివృద్ధి కార్యక్రమాలకి రాష్ట్రంలో కేంద్రం నుంచి నిధులు రావటం లేదు. అందువల్ల నిధుల కొరతతో ఈరోజు రాష్ట్రం యొక్క అభివృద్ధి మందగించింది. పైగా కార్పొరేట్ కంపెనీలకి భూములు అప్పగించడం, ప్రైవేటు వాళ్ళని ఆహ్వానించి చర్చలు చేయటం, పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఆ కోవలోనే జిల్లాలో కూడా పరిపాలన సాగుతుంది. మన ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి జనార్దన్ గారు అభివృద్ధి ప్రధాన కీలకంగా పెట్టుకుంటామని చెప్పారు. మేము అభిప్రాయపడుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక అడుగు కూడా ముందుకు పడాలి. ఒంగోలు నగర ప్రజానీకానికి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారానికి ఉద్దేశించబడిన ఈ 400 కోట్ల స్కీము అది జనార్దన్ గారే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అప్గ్రేడ్ చేసి 400 కేటాయిస్తామని చెప్పింది. వాళ్ళు కొంత మొదలు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది. అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ పట్టణానికి ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ గారు నీటి సమస్య మీద తగు పద్ధతిలో ఫోకస్ చేయలేదు. దాని కారణంగానే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారానికి ఉద్దేశించబడిన స్కీము గత సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం అలాగే ఉంది. ఈ సంవత్సర కాలంలో ఒక్క ఇంచు కూడా పురోగమనం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. రెండోది ప్రధానంగా నగరంలో ఉన్న సమస్య ఇళ్ల స్థలాల సమస్య. టిట్కో ఇళ్ళు అట్లాగే అలంకారప్రాయంగా మిగిలిపోయినాయి. జనార్దన్ గారి టైంలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లాగే ఉంది. అంటే 10 సంవత్సరాలు పూర్తయినా ఒంగోలు నగరంలో ఒక్క పేదవానికి కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోవటం అంటే ఇది నిర్లక్ష్యంగా మేము భావించాల్సి వస్తుంది. దాని మీద శ్రద్ధ లేదు. రెండోది జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం పట్టాల పందేరం చేసింది. దాని మీద విచారణ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు విచారణ జరుగుతుంది. సంవత్సర కాలం పడితే విచారణ చేయడానికి, అంటే లబ్ధిదారుని తిరిగి లబ్ధిదారుగా గుర్తించడానికి సంవత్సర కాలం పడితే, అంటే మేము అభిప్రాయపడేది ఏంటంటే ఒక సమస్య పరిష్కారం కావడానికి 1 సంవత్సర కాలంలో కూడా మనం ఏమి చేయలేకపోతే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒంగోలుకు సంబంధించిన కొన్ని విషయాలు, పార్కులు, సెంట్రల్ లైటింగు, డివైడర్స్, దీని మీద కొంత శ్రద్ధ పెట్టారు. అవి మినహా అంటే పచ్చదనం, చెట్లు, రంగులు తప్పితే ఒంగోలు ప్రజానీకం యొక్క అసలు కళలు నెరవేరే విధంగా నీటి సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, అట్లాగే శివారు ప్రాంతంలో రోడ్లు, సైడ్ కాలువలు ఇంతవరకు లేదు. మనం కమిషనర్ గారిని అడిగితే చెప్తే CMFSలో నిధులు రావట్లేదు, నిధులు లేవు. అందువల్ల శివారు కాలనీలో మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయనే స్వయాన చెప్పిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకని నిధులు రాబట్టడంలో కూడా తగు శ్రద్ధ ఎమ్మెల్యే గారి వైపు నుంచి లేదనేది మేము అభిప్రాయపడతాం. 2014-19లో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్టు జీవదారి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా గత 5 సంవత్సరాల్లో అది ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ పోలవరం పూర్తి చేసే అవకాశం ఉందంటారా? అంటే 2014-19 మధ్య పోలవరము, అమరావతి పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా ప్రకటించిన ప్రభుత్వం. అది జరగల. 19లో వచ్చిన ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ ప్రభుత్వం మళ్ళా తీసుకుంటా అని చెప్పింది. అంటే మేమనేది ఏంటంటే పోలవరం అది 1 రోజులో పూర్తయ్యే ప్రాజెక్టు కాదు, దీర్ఘకాలిక ప్రాజెక్టు. పనులు వేగంగా పూర్తి చేయాలి. అందులో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టు. అట్లాగే రాజధాని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతోనే కట్టాల్సి వస్తాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ఏమిటి? ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాకి నిమ్స్, దొనకొండ పారిశ్రామిక క్యాడారు, నడిపిడి శ్రీకాళహస్తి రైల్వే లైను, ఒంగోలు IIIT, ఇవన్నీ ఉన్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం స్వయాన చేపట్టి అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి వాటి ఊసే కనిపించట్లా. ఇప్పుడు IIIT ప్రకాశం జిల్లాకు సంబంధించి దోబగుంటలో తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం బల్లిపల్లికి మార్చింది, ఒంగోలులో క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ IIIT ఉన్నట్టు?
ఎక్కడ ట్రిబుల్ ఐటీ ఉన్నట్టు, ఎక్కడ నిర్మిస్తున్నట్టు, అదే ప్రభుత్వం శంకుస్థాపన చేసి కొంత డబ్బు మొదలు పెడితే ఇంకా మార్చడానికి అవకాశం ఉండదు. అందుకే ఇప్పటికైనా ఒంగోలు ట్రిబుల్ ఐటీకి సంబంధించిన విషయాల మీద, అట్లా యూనివర్సిటీ ప్రకాశం జిల్లాకు సంబంధించి, అట్లా ఇక్కడ పొగాకు మిర్చి గిట్టుబాటు ధరలు లేవు, మనం మిర్చి యార్డ్ ఏర్పాటు చేయమని కనిగిరికి మన గుంటూరుకి వెళ్ళడం కష్టం అవుతుంది, మిర్చి ఎక్కువ పండే ప్రాంతం కాబట్టి ప్రకాశం జిల్లాలో కూడా మిర్చి యార్డు సబ్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అందువల్ల మిర్చికి సంబంధించి కానీ, ఇట్లా విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తగు శ్రద్ధ లేదు. అందులో భాగమే ఎమ్మెల్యే గారి స్టాండ్ కూడా అలాగే ఉందని మేము భావిస్తాం. 2024 సంవత్సరంలో ఎన్డీఏ భాగస్వాములు ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసింది. గడిచి సంవత్సరం అయిపోయింది. 5 సంవత్సరాలు కలిసి ఉమ్మడిగా ఉంటాయి అనుకుంటున్నారు, విడిపోతాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. మనకు అర్థమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు సర్దుబాటు చేసుకొని వెళ్తూ ఉన్నారు. బీజేపీతో ఉన్న అనుబంధం కారణంగా తెలుగుదేశం ప్రభుత్వం సర్దుబాటు చేసుకుని వెళ్తున్నారు. వాస్తవంగా ఆయన శాఖకు సంబంధించిన విషయాలు కొన్ని ప్రకటనలు వస్తున్నాయి, ఆయన కొన్ని విషయాలు జోక్యం చేసుకుంటున్నారు. ఏమైనా సరే ఒక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాగింది కాబట్టి ఇప్పుడే కూటమిలో విభేదాలు వస్తాయని, అవి విచ్ఛిన్నానికి దారితీస్తామని చెప్పలేము. ఏమైనా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే కొంది ఈ వ్యతిరేకత ఎవరు బాధ్యత వహించాలనే దగ్గర ఖచ్చితంగా చర్చ జరిగింది. అప్పుడు ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగా ఇచ్చామని చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ సంవత్సరం సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది, మిగతా అభివృద్ధిని విస్మరించిందని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శించారు. ఇప్పుడు ఈరోజు మేము అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళతో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అభివృద్ధి నిధులు లేని కారణంగా ఆగిపోయింది, సంక్షేమం కూడా అరకొరగా ఉంది. ఇప్పుడు గట్టిగా అమలు అవుతున్న ఆచరణ సంక్షేమ పథకాలు పింఛను పెంచడం, గ్యాస్ దీపము, ఈ 2 కదా. మిగతా సంక్షేమ పథకాలు అమలు కాలేదు కదా. ఇప్పుడు రైతు భరోసా, అమ్మఒడి, అట్లా ఇతర సహాయాలు, నిరుద్యోగులను ఆదుకోవడం, ఎన్ని విషయాల మీద ప్రభుత్వం మేనవేషాలు లెక్క పెడుతుంటే మనం అనిపిస్తుంది.